హలో గైస్, ఈరోజు మనం 2486 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అపెండ్ క్యారెక్టర్స్ టు స్ట్రింగ్ టు మేక్ సబ్సీక్వెన్స్. మీరు కనుక నా నీట్ కోడ్ సిరీస్ని డైలీ ఫాలో అవుతూ ఉంటే ఇది మీకు నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయకన్నా అవసరం లేకుండానే మీరు సింపుల్గా చేయగలరు. ఇన్ కేస్ మీరు చూడకపోతే, అంటే మీరు నా నీట్ కోడ్ సిరీస్ ఫాలో అవ్వకపోతే ఈ వీడియో చూడండి, మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీకు ఎలాంటి ఆల్గరిథం కానీ ఎలాంటి మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు క్వశ్చన్. బట్ వాడు మాత్రం మనకి ఇది మీడియం క్వశ్చన్ ట్యాగ్ మీడియం ట్యాగ్ ఇచ్చాడు. బట్ ఇది ఈజీ క్వశ్చన్, చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఇప్పుడు ఇక్కడ 2 స్ట్రింగ్స్ ఇస్తాడు. ఆ 2 స్ట్రింగ్స్లో కూడా లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్సే ఉంటాయి. అన్ని లోవర్ కేసే, క్యాప్ లెటర్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ ఎస్ అండ్ సెకండ్ స్ట్రింగ్ టీ. ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్లో కొన్ని క్యారెక్టర్స్ రిమూవ్ చేసేసి అండ్ మనం ఫస్ట్ స్ట్రింగ్ కింద ఎస్కి కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేయండి. కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేసి అండ్ కావాలంటే మీరు కొన్ని క్యారెక్టర్స్ రిమూవ్ చేసుకోండి. కానీ ఆ కొన్ని క్యారెక్టర్స్ రిమూవ్ చేసేసిన తర్వాత ఎస్ టీతో ఈక్వల్ అయిపోవాలి. అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అటు సింపుల్గా ఏమన్నానంటే ఎస్ అని టీ కింద మార్చేయాలి. ఎస్ అనే స్ట్రింగ్ని టీ కింద మార్చేయాలి. అంటే మీకు ఇక్కడ లైక్ మీరు నన్ను నీట్ కోడ్ సిరీస్ ఫాలో అవ్వకపోతే మీరు ఏమనుకుంటారంటే, ఫస్ట్ స్ట్రింగ్ ఇక్కడ శాంపుల్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే మనకి ఎస్లో కోచింగ్ ఉంది, టీలో కోడింగ్ ఉంది. మనం ఇప్పుడు ఎస్ అని టీ కింద మార్చాలంటే ఏసిహెచ్ ఉంది కదా, ఏసిహెచ్ రిమూవ్ చేసేసి డీని యాడ్ చేస్తే సరిపోద్ది అనుకుంటాం. అంటే మనం ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ యాడ్ చేస్తున్నాం? ఒక క్యారెక్టర్ యాడ్ చేస్తున్నాం. సో ఆన్సర్ 1 రావాలనుకుంటాం. బట్ మనకు ఆన్సర్ 4 ఉంది. ఇక్కడ వాడు ఏమన్నాడు? సబ్ సీక్వెన్స్ అన్నాడు. అంటే ఆర్డర్ మారకూడదు. సపోజ్ మీరు ఇక్కడ డి అనేది లాస్ట్లో యాడ్ చేశారు అనుకోండి, కోచింగ్కి డీని యాడ్ చేశారు, అప్పుడు మీకు సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ఆర్డర్ ఉండదు. అప్పుడు మీకు ఏముంటుంది? COINGD అని ఉంటుంది, కానీ CODING ఉండదు. ఆ డి అనేది లాస్ట్లో ఉంటుంది. ఆ ఆర్డర్ మారకుండా ఎస్ అని టీ కింద మార్చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ ACHINGని రిమూవ్ చేసేసి DING పెడతారు. DING అంటే ఎన్ని క్యారెక్టర్స్? 4 క్యారెక్టర్స్. సో ఆన్సర్ 4 వచ్చింది. అందుకని అంటే మీరు అక్కడ ఎస్ ఇచ్చాడా, ఎస్లో నుంచి కొన్ని క్యారెక్టర్స్ రిమూవ్ చేసేసి, అంటే మీ ఇష్టం, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, అంటే స్ట్రింగ్ బట్టి కొన్ని క్యారెక్టర్ రిమూవ్ చేసేసి అండ్ కొన్ని యాడ్ చేసి ఆ సబ్ సీక్వెన్స్ని అప్పుడు ఎస్ అనేది టీతో ఈక్వల్ అయిపోవాలి. అలా మీరు ఎన్ని క్యారెక్టర్స్ని యాడ్ చేస్తే ఎస్ అనేది టీతో ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, సెకండ్ది సింపుల్గా ఉంటుంది. సో థర్డ్ చూద్దాం. ఇక్కడ మనకి టీ అనేది ABCDE ఇచ్చాడు, కానీ ఎస్ అనేది జెడ్ ఇచ్చాడు. సో మీరు ఇక్కడ ఎస్కి ABCDEని యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే అండ్ జెడ్ అని రిమూవ్ చేసేస్తారు. అప్పుడు మీకు ఎస్ ఈక్వల్ టీ అయిపోయింది కదా. సో అప్పుడు మీరు మినిమం మీరు కనీసం 5 క్యారెక్టర్స్ని యాడ్ చేయాలి ఎస్కి. సో అందుకని ఆన్సర్ 5 వస్తుంది. దీనికి మీకు ఆల్గరిథం అవి అవసరం లేదు. జస్ట్ సింపుల్గా మీరు నా నీట్ కోడ్ సిరీస్ని డైలీ ఫాలో అవుతుంటే మీకు మీరు కోడ్ చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. చాలా సింపుల్గా చేసేస్తాం. చూడండి, ఇక్కడ మీకు ముందు ఎస్ లెంత్ టీ లెంత్ తీసుకుంటాం. ఎస్ లెంత్ టీ లెంత్ తీసుకుంటాం. శాంపుల్ ఇన్పుట్ 1 చూద్దాం. ఎగ్జాంపుల్ 1కి ముందు ఆ ఎస్కి లెంత్ టీ లెంత్ తీసుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ ఇది వైల్ లూప్లో ఇనిషియలైజ్ చేస్తాను. మొత్తం ఎస్ అండ్ టీ, టీ 2 ట్రావెల్స్ అవుతాం. ఇప్పుడు సపోజ్ ఎస్ క్యారెక్టర్
అండ్ టీ రెండు ఈక్వల్ అయినాయి. అప్పుడు టీ ప్లస్ ప్లస్ చేశాను. అంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకసారి మీరు పెన్ పేపర్ పెట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఈ ఆల్గరిథం అప్లై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు సి అండ్ ఇక్కడ సి రెండు ఈక్వల్ అయినాయి. అప్పుడు ఏం చేశాను, టీ ప్లస్ ప్లస్ చేశాను. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత ఎస్ని ప్లస్ ప్లస్ చేశాను. ఎస్ని ప్లస్ ప్లస్ చేశాను, అప్పుడు ఎస్ కూడా ఓ అయింది. నెక్స్ట్ ఐటరేషన్లో ఎస్ ఓ వస్తుంది అండ్ టీ కూడా ఓ వస్తుంది, రెండు ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ ఈక్వల్ అయింది కాబట్టి టీని ప్లస్ ప్లస్ చేశాను అండ్ ఇఫ్ కండిషన్ బయట ఎస్ అని కూడా ప్లస్ ప్లస్ చేశాను. అప్పుడు టీ వాల్యూ డి అవుతుంది అండ్ ఎస్ వాల్యూ ఏ అవుతుంది, నాట్ ఈక్వల్. సో ఇంకా అక్కడి నుంచి అలా నాట్ ఈక్వల్ అవుతూ లాస్ట్ వరకు వచ్చేస్తుంది. లాస్ట్ వరకు వచ్చిన తర్వాత మీకు అప్పుడు టీ వాల్యూ ఎక్కడితో ఆగిపోయింది, సితో ఆగిపోయింది, సారీ ఓతో ఆగిపోయింది. నెక్స్ట్ ఇంకా అంటే మీరు ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ని యాడ్ చేయాలి, ఆ నెక్స్ట్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఎస్కి యాడ్ చేస్తే అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో ఆ నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏంటి, టోటల్ లెంత్లో నుంచి మీరు ఎక్కడి వరకు ఈక్వల్ అయినాయో అవి తీసేస్తే టోటల్ లెంత్ వచ్చేస్తుంది కదా. సో అదే చేశాను ఇక్కడ కూడా నేను. అదే మొత్తం వైల్ లూప్ అయిపోయిన తర్వాత మీకు టీ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి అంటే టోటల్ లెంత్లో నుంచి టీ ఎక్కడి వరకు ఈక్వల్ అయింది, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఓ వరకు ఈక్వల్ అయింది. ఆ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ దీంతో ఈక్వల్ అవ్వాల, అంటే డి ఇందులో లేదు. అంటే సింపుల్గా నేనేం చేశానంటే ఏ క్యారెక్టర్ అయితే అంటే సి టీలో ఫస్ట్ క్యారెక్టర్ సి ఇందులో సి ఎస్లో ఉందో లేదు చూశాను, ఉంది. నెక్స్ట్ ఓ ఎస్లో ఉందో లేదు చూశాను. నెక్స్ట్ డి ఎస్లో లేదు. సో అక్కడితో ఆపేశాను. ఇంకా టీని నేను ఇంకా ఇంక్రిమెంట్ చేయాల, డి దగ్గర ఆగిపోయింది. అంటే డి దగ్గర నుంచి డి అనేది ఎస్లో లేదు కాబట్టి అక్కడితో ఆపేసాను. సో టోటల్ లెంత్లో నుంచి డి ఇండెక్స్ తీసేస్తే అది మనకు ఆన్సర్. అంటే ఆ డిఐఎన్జి మనం యాడ్ చేయాలి కదా మరి. సో అందుకనే టోటల్ ఇండెక్స్ నుంచి ఎక్కడి వరకు మనం ఐటరేషన్ చేసామో ఆ ఇండెక్స్ మైనస్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ వచ్చేసరికి ఆబ్వియస్గా బిగ్ ఆఫ్ 1 అవుతుంది, కాన్స్టెంట్ స్పేస్ వాడుతున్నాం. అండ్ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా ఇందులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి మీకు ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే నేను ప్రతి కామెంట్ చదువుతా అండ్ మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. అండ్ రిమైండింగ్ అంటే మీలాగా నీట్ కోడ్ చేస్తున్న ప్రతి స్టూడెంట్కి నా వీడియో వెళ్తుంది. హోప్ వాళ్ళకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది అండ్ నాకు మోటివేషన్ వస్తుంది.